పొద్దుగాల తాళం వేసిన ఇండ్లన్నీ చూసుకోవాలి, మాపటీల ఆ తాళాలు వగలగొట్టాలి. దొంగ బద్మాష్ గల్ల పని గిట్టనే ఉన్నది. ఇప్పుడు గినడమ బంగారం రేటు పెరిగేటాళ్లకు నెరీ బరితెగిస్తుర్రు దొంగలు. సందు దొరికితే చాలు కన్నం పెడుతుర్రు. అట్లని ఒక్క బంగారమే కాదు, మందు సీసాల కాడ నుంచి షురూ చేస్తే కిరాణా షాపులలో సామాన్ల దాకా అన్నిటినీ పోతం పెడుతుర్రు. మరిగా ఆ దొంగల కథ ఏందో, ఎవళ్ళ కొంపకు ఎసరు పెట్టిర్రో ఒకసారి అట్లా పోయి అరుచుకొని వద్దాం పార్రి. అగ్గగగ్గ ముఖమే కాదు, కాళ్ళు చేతులు కూడా కనిపించకుండా కప్పుకుర్రు దొంగ బద్మాష్ గాళ్ళు. ఇద్దరికిద్దరు అట్ట కట్టుర్రు. కుక్కట్పల్లిలోన్న జయానగర్ లా మాపటీలి ఓ ఇంటి తాళాలు వగలగొట్టి ఏం తక్కువ 80 తులాల బంగారము 2 లక్షలు పొతం పెట్టిర్రట. ఆగో అసలు ఏమైందో అక్కనే చెప్తుంది చూడుర్రి. డ్రైవర్ ఫోన్ చేశారు, తలుపు పగలగొట్టింది అని అంటే తన్ని లోపలికి వెళ్ళి అసలు ఏంటి చూడమంటే చూసి బీరువా అంతా ఓపెన్ ఉందన్నారు. అందులో గోల్డ్ వరకు తీసుకున్నారు. వెండి అంతా పక్కనే అక్కడే వదిలేశారు. గోల్డ్ 820 గ్రామ్స్ మొన్ననే మా పాపకి సీమంతం చేశాము. కీ బీరువా కీ కూడా నాకు తెలిసి ఎవరో తెలిసిన వాళ్ళే పక్కనే సెల్ఫ్ లో ఎక్కడుంటుందో కూడా చక్కగా డైరెక్ట్ సెల్ఫ్ ఓపెన్ చేసుకొని తీసుకున్నారండి. వెండి సామాన్లన్నీ పక్కకు పెట్టి బంగారం ఒకటి ఎత్తుకుపోయిర్రట. తెలిసినోళ్ల పనే అన్నట్టు చెప్తుంది అక్క. అటు పోలీసోళ్ళు కూడా దొంగలను ఎంకిలాడే పనులనే ఉన్నారట. ఇక ఇదిట్లుంటే గిటు చూడుర్రి. ఆహా కరెక్ట్ మనిషి పట్టే అంత మందమే పెట్టిర్రు బొక్క. గోడలకు కన్నాలు పెట్టుట్ల మంచి ఆరితేరినోళ్లే ఉన్నారు దొంగలు. శంషాబాద్ మండలం పాలమాకుల అనే ఊళ్ళో ఉన్నది గీ బ్రాందీ షాపు. మాపటీలి గిరాకంతా చేసుకొని ఓనర్లు ఇంటికి పోయిర్రట. అటెనక ఇగో ముసుగు దొంగలు వచ్చి గిట్ల గోడకు బొక్క పెట్టి లోపలికి సొర్రి పాయసలు మందు సీసాలు ఎత్తుకుపోయిర్రు. బుడ్డ కెమెరాలలో చూసి దొంగలను దొరకబట్టి ఇగ్రం చేస్తున్నారట కాకిసార్లు. అటు ఏపీలో ఉన్న నెల్లూరు జిల్లాల కిరాణా షాప్ల మీద పడి దోసుకపోతుర్రు దొంగలు. పెద్ద పెద్ద షట్టర్లను పలుగులతోని మీదికి లేపి సంచుల కొద్దీ సామాన్లు ఎత్తుకుపోతుర్రట. పరిశాన్ అయితుర్రు దందాలు చేసేటోళ్ళు. గిట్ల పబ్లిక్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తుర్రు దొంగలు. అసలే వచ్చేది పెళ్లిళ్ల సీజను. జర్ర పబ్లిక్ అంతా పైలంగా ఉండుర్రి. సొమ్ములు పైసలు ఇండ్లల్లో పెట్టి తాళాలేసి పోయిర్రంటే వెనక సిరికి లాభో దిబోమని మొత్తుకునే కథ అవుతుంది. అసలే బంగారం రేట్లు శీతం పెరిగినాయి.